ನಂದಮುರಿ ಬಾಲಕೃಷ್ಣ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಭಿಮಾನಿಗಳಿಂದ ಕೈಲಾಸಗಿರಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ವಿಶೇಷ ಪೂಜೆ. ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಪದ್ಮಭೂಷಣ ನಟ ನಂದಮುರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ತಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಟನ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನಿಸಿ ಚಿಂತಾಮಣಿ ನಗರದ ಹೊರವಲಯದ ಶ್ರೀ ಕೈಲಾಸಗಿರಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಅಭಿಮಾನಿ ಬಾಡಿ ಬಿಲ್ಡರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಪದ್ಮಭೂಷಣ ನಂದಮುರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಸಾಮಾಜಿಕ ಸೇವೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವ ಮೂಲಕ ತಮ್ಮದೇ ಆದ ಚರಿತ್ರೆ ಸೃಷ್ಟಿಸಿ ರಾಜಕೀಯ ರಂಗ ಹಾಗೂ ಚಿತ್ರರಂಗ ಸೇರಿದಂತೆ ಸಮಾಜ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದು, ಈಗ ಅವರು ನಟಿಸುತ್ತಿರುವ 111ನೇ ಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣದ ವೇಳೆ ಕಾಲಿಗೆ ಗಾಯವಾಗಿದ್ದು ಅವರು ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲೇ ಚೇತರಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ 111 ತೆಂಗಿನಕಾಯಿಯನ್ನ ಒಡೆಯುವ ಮೂಲಕ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವುದಾಗಿ ತಿಳಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಂದಮುರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಹಾಜರಿದ್ದರು. ಬ್ಯೂರೋ ರಿಪೋರ್ಟ್ ಚಾಂದ್ರಹಳ್ಳಿ ರವಿ, ಪ್ರಜಾಪವರ್ ಟಿವಿ, చింతామణి ప్రసిద్ధగాంచిన కైలాసగిరి క్షేత్ర సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మళ్ళా నాతోటి చింతామణి తాలూకా నందమూరి అభిమానులకి, విచ్చేసిన పేరు పేరున నా నందమూరికి అభిమానులకి అందరికీ నమస్కారము. ముందుగా చెప్పాలంటే ఈరోజు విశేషం ఏమంటే, నందమూరి బాలకృష్ణ 111వ సినిమా చిత్రీకరణ సమయంలో ఫైట్ సీన్ చేసే సమయంలో బాలకృష్ణ గారికి మోకాలు గాయమైంది. ఆయన చేసిన సేవా కార్యక్రమంలో మేమంతా అభిమానులు ఆయన స్ఫూర్తితో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు నందమూరి బాలకృష్ణ ఒక హీరోగా కాకుండా మా కుటుంబ సభ్యులుగా మేమంతా వాళ్ళని కొలివిస్తూ ఈరోజు వాళ్ళకి ఆరోగ్యము నిండు 100 ఏళ్ళు బాగుండాలని చెప్పేసి ఒక అభిమానులంతా ఒక నిర్ణయం తీసుకొనేసి ఈరోజు సోమవారము కైలాసగిరి క్షేత్రంలో విశేషము. దానికోసము ప్రత్యేకంగా 111వ సినిమా కాబట్టి 111 టెంకాయలతో అభిమానులంతా వచ్చి పూజ చేపించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబ సభ్యులకే మంచి జరగాలని చెప్పేసి. ఎలా అంటే నందమూరి బాలకృష్ణ సినిమాలోనే హీరోనే, రియల్ లైఫ్లోనే హీరోలే. ఎందుకు చెప్తానంటే కన్నా వారసత్వం అనేది కొంతమంది తండ్రి నుంచి వారసత్వం వస్తుంది. బాలకృష్ణ గారికి తండ్రి ప్లస్ తల్లి 2 వారసత్వాలు పుచ్చుకొచ్చినాయి. ఒకటేమంటే కన్నా తండ్రి వారసత్వం ఎట్లా అంటే కన్నా హీరోయిజం కావచ్చు, దీని కావచ్చు, సినీ ఫిలిం కావచ్చు, తల్లి వారసత్వం పుచ్చుకొచ్చినారు. తల్లి వారసత్వం ఎలా అంటే కన్నా సేవా కార్యక్రమం. బసవతారకము ట్రస్ట్ అనేది క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ తల్లి ఒక క్యాన్సర్ నుంచి బాధపడతా అంటే కన్నా ముందుకి మన నుంచి క్యాన్సర్ నుంచి బాధపడే వాళ్ళకి మన నుంచి సేవా కార్యక్రమం చేసి బసవతారకం హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. అదే హాస్పిటల్ని బాలయ్య బాబు ముందుకు తీసుకెళ్తూ మొన్న జరిగిన అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో కాకుండా అమరావతిలో ఉండాలని చెప్పేసి నేను మన భూమి పూజ చేసడం జరిగింది. ఈరోజు మేమంతా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే కదా బాలకృష్ణ గారికి ఈ పొద్దు సినిమా ఫీల్డ్లో గాయాలనేది కొత్త ఏం కాదు. ఎలా అంటే ఆయన రియల్ డూప్ అనేది ఒప్పుకోవడం, అయినా రియల్. ఇది సీమసింహంలో సినిమా తీసేటప్పుడు ఏపీఎస్ఆర్టీ బస్సు అంటే కదా, బస్ స్టాండ్ పై నుంచి ఒక కనీసం అంటే 100 అడుగుల పై నుంచి బస్సు టాప్ వస్తుంది కదా, టాప్ మీద దిగినారు. ఆ రోజు కాలుకి గాయమైంది. అలా ఏంటంటే కదా డైరెక్టర్ చెప్తే బాలకృష్ణ ఆయన రియల్గా చేసే మనస్తత్వము. దానికోసము వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసింది. ఇంకొకటి ఏమంటే కన్నా చింతామణి ఉండే వాళ్ళు టోటల్ మన కర్ణాటక ఎట్లా చింతామణి ఎట్లా అంటే కన్నా 4 దిక్కుల 4 దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి కైలాసగిరి, అక్కడ వచ్చేసి ముక్తీశ్వర స్వామి, ఆలంగిరి, కైవార, టోటల్ చెప్పుకుంటే కన్నా మనకి 4 దిక్కుల ఆశీర్వాదమే ఉన్నది. దానికోసం ఈ పొద్దు ముఖ్యంగా విశేషం కాబట్టి కైలాసగిరికి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ వాళ్ళ ఒక కుటుంబం పేరు పైన అర్చన చేపించి మేము అభిమానులంతా ఇచ్చేసుకునేసి ఒక నిర్ణయం తీసుకునేసి వాళ్ళు బాగుండాలని చెప్పేసింది. అదే మా అభిమానుల్లో పెద్ద ఆశీర్వాదము నిన్ను 100 ఏళ్ళు బాలకృష్ణ ఉండాలని చెప్పేసింది. సెలవు తీసుకున్నాను.